హాయ్ మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంకోటి ఏంటంటే దైవశక్తి పూజించడం, పూజలు, పూజా విధానం ఇవన్నీ గురించి మన పురాణాలు, ఇతిహాసాలు ఏ ఇతిహాసాలు తీసుకున్నా, ఏవి తీసుకున్నా మన పెద్దల నుంచి వచ్చిన సదాచారాలుగా మనము ఇంతవరకు ఏ పూజ చేసినా, ఏ పునస్కారం చేసినా అది మన పెద్దల నుంచి వస్తున్న జీన్స్. ఎందుకంటే ఇప్పుడు ఒక పూజా విధానానికి మనం ఒక కొబ్బరికాయ తీసుకెళ్ళాలి. అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో కొబ్బరికాయ తీసుకెళ్లారు, కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అది తీసుకెళ్ళగానే ఏదైతే నువ్వు సమర్పిస్తావో అంతకు రెట్టింపు నీకు రావడం అనేది మొదలవుతుంది మన సబ్జెక్ట్లో. నేను ఎవరిని కించపరచట్లేను. ఇంకోటి ఏంటంటే మనము ముందుగా ఈ సబ్జెక్ట్లోకి ప్రవేశించాలని అనుకున్నప్పుడు ముందు నిన్ను నువ్వు మార్చుకోవాలి. అంటే నీ యాక్టివిటీ మారాలి. నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావో, నువ్వు గొప్ప ధనవంతుడిగా ఉండాలని అనుకున్నప్పుడు నీ యొక్క యాక్టివిటీ, నీ యొక్క టోటల్గా నీ వేషాధారణ చేంజ్ కావాలి. మనం ఇక్కడ నుంచి వెళ్తాము, ఒక ఆటో వాడు ఒక 10 రూపీస్ కిరాయి అయితే అక్కడ 15 రూపీస్ చెప్పారనుకో, ఆ 5 రూపీస్ తీసుకొని వాళ్ళు ఏం పెద్ద బిల్డింగ్స్ ఏం కట్టారు, దాని గురించి బేరం ఆడతారు. అదేంది 10 రూపీసే కదా, మళ్ళీ 15 రూపీస్ అంటావేంటి అనేసి ఆ 5 రూపీస్ వాళ్ళ ఇంటికి పోతూ వాళ్ళ పిల్లలకు చాక్లెట్ ఏమో తీసుకోవడము జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి బేరాలు ఆడడం. మన సబ్జెక్ట్లో బేరాలు అనేవి లేవు. నీకేం కావాలి, ఎంత కావాలి అనేది మాత్రమే మన సబ్జెక్ట్లో ఉంటుంది. సో నీ మైండ్కి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇవ్వడం మొదలవుతుందో, నీ సబ్కాన్షియస్ మైండ్ డైరెక్ట్గా ఈ విశ్వంతో కనెక్ట్ అయిపోయి నీకు కావాల్సింది నీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. ఈ అనంతమైన ఈ విశ్వము ఎప్పటికీ నీతోనే ఉంటుంది, నీలోనే ఉంటుంది, నీ దగ్గరే ఉంటుంది. దాన్ని గుర్తించినప్పుడే నీకు ఇవన్నీ రావడం మొదలవుతుంది. అంటే నీకు నువ్వుగా ఖర్చు పెట్టడం. ముందు ఏదైతే ఈ పీనాసితనాన్ని పక్కకు పెట్టేసి ఖర్చు పెట్టడం నేర్చుకోండి. నీకు నువ్వు ఖర్చు పెట్టుకోవడానికి కూడా భయం. మళ్ళీ రూపాయి ఖర్చు పెడితే మనకు ఎంత వస్తుంది? నువ్వెంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు రావడం జరుగుతుంది. సో దీన్ని ఎప్పుడైతే నీకు నువ్వుగా చెప్పుకోవడం జరుగుతుందో అది ఖచ్చితంగా నీ ఇన్నర్ మైండ్కి చేరి అది ఖచ్చితంగా అవ్వడం జరుగుతుంది. ఇదే మన సబ్జెక్ట్. సో హ్యాపీగా ఖర్చు పెట్టండి, వీలైనంత ఖర్చు పెట్టండి, పర్లేదు. నువ్వెంత ఖర్చు పెడితే అంతకు రెట్టింపు నీ దగ్గరికి రావడం జరుగుతుంది. డబ్బు నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఎన్నో రెట్లు తిరిగి నీ దగ్గరికే వస్తుంది. దట్ ఈజ్ సబ్కాన్షియస్ మైండ్, ఈ విశ్వశక్తి. దానికి మళ్ళీ తర్వాత నెగిటివ్ ఆలోచించావు అనుకో, అలాగే నీ జీవితం కొనసాగడం జరుగుతుంది. అంటే నువ్వు ఏదైతే నీ మైండ్ క్వశ్చన్స్ ఇస్తావో అలాగే నీ జీవితం బిల్ట్ అవ్వడం జరుగుతుంది.